నవంబర్ 2 యోహాను సువార్త 19వ అధ్యాయము 17 నుండి 22 వచనములు. వారు ఆయన్ని సిలువ వేశారు. ఈ విధమైన మరణశిక్ష ప్రతి ఒక్కరికి బాగా తెలిసిందే గనుక దాని గురించి కొంచెం చెబితే చాలు. ఖైదీని వివస్త్రుణ్ణి చేసి అతన్ని సిలువ మీద పరుండబెట్టి సిలువకు రెండు వైపులా 2 చేతులను మేకులతో కొట్టి కాళ్లను సిలువ మీద మేకులతో కొట్టి ఆ సిలువను పైకి లేపి దాన్ని త్రవ్వబడిన గొయ్యిలో వేసి ఖైదీ బాధతో చనిపోయేలా వదిలేస్తారు. ఇది వెంటనే ప్రాణాన్ని చంపకుండా అత్యధిక బాధతో కూడిన మరణం. కాళ్ళు చేతులను బాగా సిలువలో మేకులతో కొట్టిన తరువాత అవి నరాల గుండా చొచ్చుకొని పోవడం వలన కలిగే బాధ ఎక్కువ. అయినా కాళ్ళు చేతులకు కలిగిన గాయాలు రక్తనాళాలు బాగా గాయపడేలా చేసేవి కావు. తూర్పు దేశాల వాతావరణంలో సిలువ వేయబడిన వ్యక్తి చాలా బలమైన వ్యక్తి అయి ఆరోగ్యంతో ఉంటే అతి ఘోరమైన నొప్పిని భరించి కూడా 2-3 రోజులు జీవించగలడు. వారు ఆయన్ని సిలువకు వేశారు అని చదివినప్పుడు మన ప్రభువు ఈ శ్రమ గుండా వెళ్ళాడని మనం అర్థం చేసుకోవాలి. సున్నితమైన మనస్సు గల వ్యక్తికి దీన్ని మించిన మరణశిక్ష ఇంకోటి లేదు. పాపులమైన మన కోసం ప్రభువు ఇదే భరించాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనములో అరణ్యములో మోషే సర్పమును ఎలాగ ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను అని వ్రాయబడినట్లు ఆయన భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడి అరణ్యంలో మోషే లేపిన ఇత్తడి సర్పము మాదిరిని నెరవేర్చాడు. వీటన్నిటికీ తోడు మన ప్రభువుకు ముళ్ళ కిరీటం పెట్టబడిందని మరియు ప్రభురాత్రి భోజనం తరువాత రాత్రంతా నిద్రలేని కారణంగా ఆయన మానసిక శారీరక వేదనతో నిండిపోయాడని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన అనుభవించిన బాధల తీవ్రతను కొంతమేర అర్థం చేసుకోగలం. ఇది క్రమంగా పెరిగి తీవ్రమైన బాధకు గురి చేసే చెప్పనశక్యమైన ఘోష. ధ్యానం కోసం నాశనమైన యెరూషలేమును గురించిన విలాప ప్రవక్త వివరణలో మన ప్రభువు పడిన అనంతమైన శ్రమలను గ్రహించవచ్చు. విలాప వాక్యములు 1:12.